దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరోసారి నలుగురు స్పిన్నర్లతో ఆడితే మంచిదని విశ్లేషించారు. 25 ఏళ్ల తర్వాత కివీస్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడుతున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక అత్యంత కీలకం. ఈ క్రమంలో రోహిత్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకమైన ఫైనల్ కు ముందు విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతడు ఆడతాడా లేదా అనేది అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ కోహ్లీ తుది పోరులో ఆడటం ఖాయమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో శుభ్మన్ గిల్ తో కలిసి భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత విరాట్ వన్డౌన్ లో ఆడతాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ కు వస్తారు. దీంతో మరోసారి రిషబ్ పంత్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సిందే. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇవాళ అంటే కాసేపట్లోనే ఈ ఫైనల్ ఫైట్ అనేది జరగబోతోంది. మరి మీరున్న దగ్గర క్రికెట్ ఫీవర్ ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారు క్రికెట్ అభిమానులు? ఛాంపియన్ ట్రోఫీలో గత 25 ఏళ్ల క్రితము న్యూజిలాండ్ తో తలపడినటువంటి భారత్ మరొకసారి ఫైనల్లో తలపడనుంది. ఈ రోజు జరిగినటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు సంబంధించినటువంటి ఈ మ్యాచ్ కి లీగల్ గా ఫ్యాన్స్ మొత్తం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారత్ ఛాంపియన్ ట్రోఫీలో ఘన విజయం సాధించాలంటూ కూడా యావత్ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ముక్త కంఠంతో నినాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. యావత్ భారతదేశం మొత్తం కూడా ఇదే తరహాలో పూజలు హోమాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా కాలం తర్వాత దాదాపు 2013లో భారత్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలాగైనా న్యూజిలాండ్ తో జరిగినటువంటి ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించాలంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి రాజ్ కుమార్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇదే తరహాలో యావత్ భారతదేశం మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇండియా ఈసారి ఘన విజయం సాధించాలి, ఛాంపియన్ ట్రోఫీని సాధించాలంటూ కూడా ముక్తఖండంతో ఫ్యాన్స్ అదేవిధంగా భారత్ అభిమానులందరూ కూడా నినదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రస్తుతం రాజ్ కుమార్ గారు ఉన్నారు. మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసు. ఈ రోజు ఈ పూజ నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఈ హోమం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇండియా గెలవాలి అంతే. ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియాతో గెలిచిన మ్యాచ్ ఏదైతే ఫైనల్ ఐసీసీ ట్రోఫీలో దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ ఇండియా న్యూజిలాండ్ కి మ్యాచ్ పడది. మన ఇండియా టీం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కి వచ్చింది. అదే విధంగా ఫైనల్ కూడా కొట్టాలనే ఆ ఉద్దేశంతో ఉదయం నుంచి ఇప్పుడు పూజలు చేయించాము, మళ్ళీ ఇప్పుడు హోమం చేయించాము, గణపతి హోమం చేయించాము, మన నవగ్రహాల పూజ చేయించాము, వినాయకుడి పూజ చేశాము. ఖచ్చితంగా ఈ రోజు ఇండియా మ్యాచ్ ఫైనల్ కొడుతుంది అంతే. హైదరాబాద్ గణేష్ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది, దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటిది. ఇక్కడ పూజ చేయడం గల ప్రధాన ఉద్దేశం చూడండి, ఒకటే ఏంటంటే మాకేందంటే మా ఇండియా గెలవాలి అంతే. ఎందుకంటే 2 టీంలు బలమైన టీంలు అయినా కానీ మా ఇండియా గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ హోమం చేసి మేము పూజలు అనేది చేస్తా ఉన్నాం అనమాట. చూడొచ్చు, మనం ఖైరతాబాద్ గణేష్ అంటేనే ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఇలాంటి పూజలు చేయడం వల్ల ఖచ్చితంగా ఇండియానే విజయం సాధిస్తున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏంటో మనతో మాట్లాడడానికి పంతులు గారు ఈ పూజ ముఖ్య ఉద్దేశం ఏంటి, హోమం ఉద్దేశం ఏంటి? ఈ యొక్క పూజా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, మనము ఇప్పుడు ఈ ఫైనల్ కు వచ్చిన భారత్ కానీ న్యూజిలాండ్ కానీ 2 జట్లు సరిసమానంగా ఉన్నాయి. కానీ దైవ అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది అనే దానికి మనము ఒక తార్కాణంగా తీసుకోవడం కోసమే ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. మన తరపున మనము కాంక్షిస్తూ భారత్ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి దైవానుగ్రహం చేత ఈసారి భారతే విజయం సాధిస్తుందని చెప్పేసి చెప్పడానికి ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతున్నది. హోమం చేస్తున్నారు, హోమం వల్ల ఎలాంటి లాభం జరిగే అవకాశం ఉంది ఇండియాకి? హోమం ద్వారా ఇక్కడ చేసే ప్రతి చర్యకి కూడా అక్కడ మనకి ప్రతిసిద్ధి అనేది కనబడుతూ ఉంటుంది. మన మైదానంలో ఆ యొక్క ఆటగాళ్లు ఈ యొక్క హోమం యొక్క విశిష్టత చేత, ఈ యొక్క హోమం యొక్క ఫలం చేత వారి యొక్క మనోబలం గాని మనోధైర్యం గాని అక్కడ ఆ యొక్క సమయానికి తగ్గ సమయస్ఫూర్తి గాని పెరగడానికి ఈ యొక్క హోమం అనేది దోహదపడుతూ ఉంటుంది.
ఇది మనం చూస్తున్నాం హై వోల్టేజ్ మ్యాచ్ లో ఈ రోజు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ లో ఎట్టగైనా భారత్ ఘన విజయం సాధించాలని ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఫ్యాన్స్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. యావత్ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ముక్త కంఠంతో ఇండియానే విజయం సాధించాలనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి గణనాథుడు అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అలాంటి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క హోమాన్ని అంటే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాని ఘన విజయం సాధించాలి. ఆ విజయం సాధించడానికి దైవానుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఈ రోజు హోమాన్ని నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు పూజారి కూడా అదే చెప్తున్నారు. మరి కాసేపులోనే దుబాయ్ వేదికగా జరిగినటువంటి భారత్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు ఇప్పటికే దుబాయ్ వేదిక కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఫ్యాన్స్ తో పూర్తిగా గ్రౌండ్ మొత్తం కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట విన్నా భారత్ విజయం సాధిస్తుంది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితము 2000 సంవత్సరంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో అప్పుడు న్యూజిలాండ్ కప్పు సాధించింది. అదే తరాలో ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నటువంటి న్యూజిలాండ్ తో ఈసారి ఎలాగైనా ఓడించి ఖచ్చితంగా భారత్ విజయం సాధించాలని చూస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే భారత్ టీం సపోర్ట్ గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా వివిధ పూజల ద్వారా వివిధ హోమాల ద్వారా వారికి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ పోరుకు ఇప్పటికే దుబాయ్ వేదిక సిద్ధమైంది. ఖచ్చితంగా ఇండియానే విజయం సాధించాలని కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. హరీష, ఎస్ సునీల్, అంటే ఇవాళ జరగబోయే ఈ ఆఖరి ఫైట్ కు సంబంధించి అంటే రెండు జట్ల వైపు చూసుకున్నప్పటికీ కూడా బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడ ఇండియాకు విషయానికి వస్తే అసలు మనకు కలిసి వచ్చే అంశం ఏంటి? మన టీం ఏ విధంగా ఉంది? మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీం రెండు కూడా సరిసమానంగా ఉన్నప్పుడు కూడా కొంత ఫీల్డింగ్ లో మాత్రము న్యూజిలాండ్ టీం చాలా పటిష్టంగా ఉంది. అదే తరాలో అటు బ్యాటింగ్ లోను మిడిల్ ఆర్డర్ లోను మరోవైపు బౌలింగ్ లోను కూడా ఇండియా కూడా చాలా బలంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఓపెనర్ గా ఉన్నటువంటి రోహిత్ శర్మ కావచ్చు, గిల్ కావచ్చు, శుభం గిల్ కావచ్చు, వీరిద్దరు కూడా అవుట్ కాకుండా ఖచ్చితంగా ఒక 10 ఓవర్స్ నుంచి 15 ఓవర్స్ వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెరుగైనటువంటి రన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఫీల్డింగ్ లో మనం చూసినట్లయితే ఇండియాతో పోలిస్తే అటు న్యూజిలాండ్ ఫీల్డింగ్ లో చాలా పటిష్టంగా ఉంది. అయితే ఆ ఫీల్డింగ్ సంబంధించిన విషయంలో కూడా భారత్ ఈ రోజు జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ లో పటిష్టంగా రాణిస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా క్రికెట్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అటు స్పిన్నర్స్ 4 స్పిన్నర్స్ ఉన్నారు. జడేజా కావచ్చు, మరోవైపు వరుణ్ చక్రవర్తి కావచ్చు. గతంలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు. అదే తరహా ఈ రోజు మళ్ళీ కంటిన్యూగా వరుణ్ చక్రవర్తిని ఆడిస్తున్నారు. అక్షర్ పటేల్ కావచ్చు, అదేవిధంగా మరోవైపు 4 స్పిన్నర్లు, అదేవిధంగా అటు షాంట్నర్ కావచ్చు, అటు న్యూజిలాండ్ టీమ్ లో కూడా 4 స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా చూస్తే న్యూజిలాండ్ తో పోలిస్తే భారత్ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగేటువంటి హై వోల్టేజ్ మ్యాచ్ లో ఇండియానే విజయం సాధించే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇందులో టాస్ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. హరీష, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇది దుబాయ్ వేదికగా మరో 2 గంటల్లోనే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే ఇండియా గెలవాలని దేశం అంతా కూడా క్రికెట్ అభిమానులు పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఇండియా గెలిచి ఛాంపియన్ గా నిలవాలని ఎన్టీవీ కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తోంది.